సో ఫైనల్లీ గైస్ మన గేమ్లో అయితే న్యూ అప్డేట్ అయితే ఫిక్స్ అయిపోయింది. ఈ న్యూ అప్డేట్లో మనకైతే బస్, ఎలిఫెంట్, బిగ్ ఎలిఫెంట్, లంబర్గిని యూరస్ ఇంకా కొన్ని మాన్స్టర్స్ అయితే యాడ్ కాబోతున్నాయి. ఈ అప్డేట్ అయితే మనకైతే June 2కి అయితే చూడడానికి అయితే కనిపిస్తుంది. లేకపోతే ఖచ్చితంగా June 5th లేకపోతే June 1st అయితే మనకి ఈ అప్డేట్ అయితే వచ్చేస్తుంది. సో లెట్స్ వెయిట్ ఫర్ ఈ అప్డేట్ అనమాట. సో కొన్ని రోజులు అయితే పడుతుంది అనమాట ఈ అప్డేట్ రానికి. ఎందుకంటే ఇదైతే మన గేమ్లో ఉన్న ప్రతి ఒక్క అప్డేట్తో కంపేర్ చేసుకుంటే ఇదైతే చాలా పెద్ద అప్డేట్ అనమాట. ఎందుకంటే దీనిలో అయితే చాలా యాడ్ చేయబోతున్నారు. అలాగే ఇదైతే మనకి లాస్ట్ అప్డేట్ కూడా కావచ్చు అనమాట మన గేమ్లో. ఎందుకంటే ఇప్పటికే మనకి చీట్ మోడ్ ఫైల్ ఇంకా ఆర్జెస్ మోడ్ ఫైల్ రావడం వల్ల దానివల్ల ఇక మనకి అప్డేట్ వచ్చే పని అయితే తగ్గిపోయింది. ఎందుకంటే ప్రతి ఒక్కటిగా దాంట్లో యాడ్ చేసుకుంటే మనకైతే అప్డేట్ చేసుకునే అవసరం అయితే ఉండదు. ఇంకా అప్డేట్ వచ్చే అవకాశం కూడా ఉండదు. ఇంకా ఇదైతే లాస్ట్ అప్డేట్ అయితే అయిపోతుంది అనమాట మన గేమ్లో. ఈ అప్డేట్లో అయితే చాలా అయితే యాడ్ చేయబోతున్నారు స్ట్రక్చర్స్ అవుతాయి ఇవన్నీ. సో జస్ట్ వెయిట్ అనమాట. జస్ట్ ఒక 5 to 10 days వెయిట్ చేస్తే 5 to 10 days అవసరం లేదు. జస్ట్ ఒక 1 week వెయిట్ చేస్తే మనకైతే అప్డేట్ అయితే వచ్చేస్తుంది. ఇక రచ్చ అప్డేట్ వచ్చినాక తర్వాత. అండ్ మల్టీప్లేయర్ మీద కూడా కొన్ని అంటే లీక్స్ కూడా వచ్చేసినాయి అనమాట చాలా వరకు. అది నిజమో అంటే అబద్ధమో తెలియదు కానీ మల్టీప్లేయర్ అయితే ఇన్సూన్ మన గేమ్లో అయితే రాబోతుంది. సో మరి చూడాలబ్బా మల్టీప్లేయర్ దాని మాటింటనే ఇది ఒక రకమైన ఫీలింగ్ ఉంది. ఎందుకంటే అంత పాపులర్ అంటే అంత డిమాండ్ ఉన్నదనమాట మన ఇండియన్ బైక్ డ్రైవింగ్ 3Dలో మల్టీప్లేయర్కి. సో లెట్స్ వెయిట్. మల్టీప్లేయర్ ఎప్పుడు వస్తే అప్పుడైతే నేనైతే ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాను. అంటే లైక్ రోజుకు వీడియో అప్లోడ్ చేస్తాను. ఒక సిరీస్కే చేయొచ్చు అబ్బా మల్టీప్లేయర్ ఉంటే. కానీ మల్టీప్లేయర్ లేకపోవడం వల్ల మన గేమ్లో అయితే బోర్ కొడుతుంది. అంటే ఇప్పుడైతే అసలు బోర్ కొట్టట్లేదు. ఎందుకంటే చాలా వచ్చినాయి అసలు మాన్స్టర్స్ ఇవన్నీ. కానీ మనం ఒక్కదానికి ఎంతైనా బోర్ కొడుతుంది. సో మన ఫ్రెండ్స్ ఎవరో ఒకరు ఉంటారు కదా, వాళ్ళతో ఆడితే చాలా బాగుంటుంది అనమాట మన ఇండియన్ బైక్ డ్రైవింగ్ 3D. సో లెట్స్ వెయిట్ ఫర్ ఇట్. సో మల్టీప్లేయర్ రాగానే మనకైతే నోటిఫికేషన్ వస్తాయి కదా ఖచ్చితంగా మల్టీప్లేయర్ వచ్చేడితేనే. ఇంకొక 10 days కాదు గైస్, ఒక 3-4 అప్డేట్స్ వరకు అయితే మనకి మల్టీప్లేయర్ వచ్చేస్తుంది. ఇంకా ఈ అప్డేట్ గురించి అయితే మాట్లాడుకుంటే మనకి ఈ అప్డేట్లో హాస్పిటల్ కూడా యాడ్ కాబోతుంది అని చాలామంది చెప్తున్నారు. అది నిజమో కాదో తెలియదు కానీ హాస్పిటల్ కూడా యాడ్ అయితే మనకైతే చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఎందుకంటే మనం ఊక చచ్చిపోతూ ఉంటాం గేమ్లో. అంటే మనం మళ్ళీ మొదటి నుంచి అయితే రావాలి. సో మనం ఇంటికాడ స్పాన్ చేసిన వెహికల్స్ అన్నీ అయితే డిస్పాన్ అయిపోతాయి. అలా కాకుండా హాస్పిటల్ని పెడితే మనకైతే ఒకటేసారి చచ్చిపోతే మళ్ళీ అయితే అక్కడనే స్పాన్ అవుతాం. అంటే హాస్పిటల్ దగ్గర అయితే స్పాన్ అవుతాం అనమాట మనం. సో అండ్ ఇంకా చాలా ఉన్నాయి అనమాట మనకి అప్డేట్లో. అన్నీ అయితే చూద్దాం. సో మనకి ప్లాట్ఫామ్ 2 అంటే రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ 2 కూడా కనిపిస్తుంది అనమాట ఈ అప్డేట్లో మనకి. సో ఇంకొక 1 week గ్యాస్ అయిపోతుంది ఇంకా. సో మనమైతే చాలా తికమకలు పడుతున్నాం అప్డేట్ కోసం. కానీ ఈ అప్డేట్లో చాలా అయితే యాడ్ కాబోతున్నాయి. అందుకే మనకి చాలా లేట్ చేస్తున్నారు. సో ఒక ఫీచర్ యాడ్ చేయాలబ్బా మన గేమ్లో. ఇప్పుడైతే మన కెమెరా మోడ్స్ అయితే 2 ఉంటాయి. ఒకటైతే వెనకాల కనిపిస్తుంది. అంటే అది అంటే నార్మల్గా మనం నడుస్తుంటే మాత్రం ఏ కెమెరా మోడ్ అయితే ఉండదు. దాన్ని ఎన్నిసార్లు నొక్కినా అంతే ఉంటుంది అది. కానీ ఈసారి అయితే ఇట్లా ఫుల్ 360 degrees తిరిగేటట్టు అయితే పెట్టాలబ్బా. ఎందుకంటే చాలా కష్టమవుతుంది అసలు ముందైతే చూసుకోవస్తలేదు మన క్యారెక్టర్ని. సో ఇది గేమ్ స్టార్టింగ్ నుంచి ఉందబ్బా. సో 360 degrees ఇట్లా 360 degrees తిరిగేటట్టు పెడితే మాత్రం సూపర్ ఉంటుంది కెమెరా మోడ్. ఇంకా మనకి సినిమాటిక్ కెమెరా మోడ్ కూడా యాడ్ చేస్తే బాగుంటుంది. మన ఇండియన్ కార్ డ్రైవింగ్ సిమ్యులేటర్ 3D ఉంది అది, కానీ దీనిలో లేదు. ఇండియన్ కార్ డ్రైవింగ్ సిమ్యులేటర్ 3Dలో చాలా ఉన్నాయన్నమాట కెమెరా మోడ్స్, కానీ దీనిలో కొన్నే ఉన్నాయి. సో ఏమో గైస్ ఇంకా ఇంకొక 1 week వరకు అయితే మనకి న్యూ అప్డేట్ వచ్చేస్తుంది. సో దీని తర్వాత మనకి అన్నీ అయితే యాడ్ చేస్తాను అనుకుంటే ఫీచర్స్ అన్నీ లేట్ అంటే నిమ్మలంగా. సో ఇంకా క్యారెక్టర్స్ కూడా మార్చుకునేటట్టు ఉంటే బాగుంటుంది. సో ఇవన్నీ అయితే పెద్ద డౌట్స్ వస్తున్నాయి అనమాట మనకి. చాలా పెద్ద విధంగా అయితే వెళ్ళిపోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక మల్టీప్లేయర్ వస్తే చాలా ఇవన్నీ నిమ్మలంగా అయితే వాళ్ళు తెస్తారు. కానీ ఒక మల్టీప్లేయర్ అయితే ఫస్ట్ రావాలి. దానికోసం మనం ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం మనకి మాత్రమే తెలుసు అబ్బా. ఎందుకంటే తెలుసు కదా ఇంకా మీకు ఎన్ని రోజుల వెయిట్ చేస్తున్నాం మనం. సో నేను కూడా ఊకే చెప్తా ప్రతి వీడియోలో మల్టీప్లేయర్ రావాలని. ఏదో ఒక రోజు తదాస్తు అంటే మల్టీప్లేయర్ వస్తాయి కదా గైస్. ఇన్ని రోజుల నుంచి అయితే వెయిట్ చేస్తున్నాం మనం. ఒక్కసారి మల్టీప్లేయర్ రావాలి, సూపర్ ఉంటుంది అబ్బా. లిటరల్లీ ఫన్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు మన ఫ్రెండ్స్తోనే. ఇప్పుడైతే జస్ట్ మనం ఒక్కలేమే ఆడుకుంటున్నాం కానీ మల్టీప్లేయర్ వస్తే చాలామంది మన అందరు ఫ్రెండ్స్తోనే అయితే ఆడుకోవచ్చు. అసలు సూపర్ ఉంటుంది అనమాట మల్టీప్లేయర్ వస్తే మాత్రం. కానీ మల్టీప్లేయర్ వచ్చే అవకాశం అయితే చాలా వరకు లేదనిపిస్తుంది నాకు. సో చూడాలి గైస్, ఇంకొక కొన్ని రోజుల వరకు అయితే వస్తుంది మనకి మల్టీప్లేయర్. ఆగస్ట్ వరకు అయితే రావచ్చు. సో ఇక మరి ఆగస్ట్ వరకు వచ్చినాక తర్వాత ఇక లేదులే ఇంకా పొట్టు ఎంజాయ్ చేస్తాం మనం ఇంకా మల్టీప్లేయర్ వచ్చుడుతోనే. సో ఓకే. సో ఈ వీడియో నచ్చుంటే కింద కామెంట్ సెక్షన్లో ఒక కామెంట్ ఇంకా లైక్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి మీరు. సో ఊకొక మర్చిపోతుళ్ళు. సో గ్యాస్ ప్లీజ్ గ్యాస్ నేనైతే 2K చాలా దగ్గరలో ఉన్నాను. మీరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఆదరిస్తేనైతే 2K ఫాస్ట్గా రీచ్ అయిపోతా. సో వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు గుడ్ బై, టాటా, బాయ్. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియోస్. అంటిల్ దెన్ బాయ్.